ఈ వీడియోలో చాలా సెన్సేషనల్ న్యూస్ అయినప్పటికీ ఒక్క న్యూస్ ఛానల్ కూడా కవర్ చేయని ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతా ఉన్నా. దిర్ ఇస్ ఎ పర్పస్. ఎందుకు చేస్తున్నారు వీడియో అంటే ఇది కంప్లీట్లీ ఈ వీడియో చేయడానికి నేను చాలా డేర్ చేసి ఎవరు ధైర్యం చేయలేకపోయినా నేను ఖచ్చితంగా ఈ విషయంలో ధైర్యం చేసి ముందుకి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఉంది. అండ్ ఐ టెల్ యూ దట్. సో ఇది ఏంటి అంటే జెన్పాక్ట్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ క్యాబ్లో వెళ్తుండగా జరిగిన యాక్సిడెంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడబోతున్నా. అండ్ నాకు ఆ లిస్ట్ కూడా వచ్చింది. సాయి తేజ, అంతటి సాయి తేజ, సాయి కృష్ణ, మాధురి, సింధూరి, సందీప్ తాపా, జియాల్ హుడా, వీళ్ళందరూ కూడా ఆ క్యాబ్లో ప్రయాణిస్తున్న వాళ్ళే. వీళ్ళల్లో అసలు ఎందుకు బయటికి రాలేదనేది ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. అండ్ ఇప్పుడు సందీప్ తాపా బ్రదరు నాకు కాంటాక్ట్ అయ్యి ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాడు. అండ్ ఇంకొకటి వేరే స్టూడెంట్స్ కూడా కొంతమంది చెప్పారు. బట్ మెయిన్గా ఏంటి అంటే సందీప్ తాపా తీసుకున్న ఏదైతే తను చాలా క్లియర్గా జెన్పాక్ట్ కంపెనీ హఫీజ్గూడ దగ్గర ఇదైతే జరిగిన ఇన్సిడెంట్, అంటే ఈ హఫీజ్గూడ దగ్గర జరిగింది ఇన్సిడెంట్ అన్నట్లు అన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జెన్పాక్ట్ కంపెనీ ఈ విషయాన్ని ఎందుకు బయటికి రానివ్వాలనుకోవట్లేదు. అంటే ఇక్కడ కరెక్టా కాదా అనేది పూర్తిగా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను డౌట్గా చెప్తా ఉన్నాను. కానీ చాట్ కూడా డీయాక్టివేట్ చేస్తారంట, ఎంప్లాయీస్ చాట్ కూడా, వీళ్ళ ప్రొఫైల్స్. అండ్ జెన్పాక్ట్లో ట్రీట్మెంట్ యశోద హైటెక్ సిటీ హాస్పిటల్లో జరుగుతోంది సందీప్ తాపాకి. అండ్ నేను ఇప్పుడు సందీప్ తాపా గురించి మాట్లాడాలనుకుంటున్నా. అండ్ ఆల్రెడీ సాయి తేజ స్పాట్లో బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఇతను డ్రైవరు ర్యాష్గా ఉన్నారు అని చెప్పి కంప్లైంట్ చేసినప్పటికీ పట్టించుకోలేదు అనేది స్టూడెంట్స్ ఎంప్లాయీస్ వాళ్ళు కొంతమంది, అంటే ఇది నిజమా కాదా అనేది కంపెనీ చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది కంపెనీ తప్పు అని నేను అనట్లేదు. అండ్ మీరు ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారు యశోద హాస్పిటల్లో సందీప్ తాపాకి, 100% ఐ యాక్సెప్ట్ దట్. కానీ ఎందుకని అతను చెప్పిన వివరాలు ఏంటి అంటే తనకు తగిలిన దెబ్బకి అతను 1 year 1.5 year తర్వాత కూడా మనిషి స్లో అయిపోతాడు. అండ్ 1 year 1.5 year ట్రీట్మెంట్ జరగాలి. ఆ తర్వాత కూడా ఇప్పుడున్నంత యాక్టివ్గా ఉండకపోవచ్చు, మనిషి అయితే స్లో అవుతాడు. అండ్ అట్ ది సేమ్ టైం తన పనులు తాను చేసుకోగలుగుతాడా లేదా అనేది కూడా ప్రశ్నార్థకం అనేది అక్కడ సిచ్యువేషన్. ఇక్కడ చాలామంది కంపెనీ నుంచి హెచ్ఆర్లు వస్తున్నారు, ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా దాని గురించే మాట్లాడుతున్నారు. కానీ జరిగిన అన్యాయానికి మీకు ఈ విధంగా మేము న్యాయం చేస్తాము. సో 1 year అతను 1 year 1.5 year ట్రీట్మెంట్ ఎంత అయితే అంత మేము భరిస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం దానికి ఫర్దర్గా మా సైడ్ నుంచి కంపన్సేషన్ కింద మేము ఇచ్చేస్తామని వాళ్ళు అనట్లేదు. ఎందుకని అనుకోవచ్చు, మరి మీకు ఎంప్లాయీస్కి మేము వాళ్ళకి క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళు ఇబ్బంది పడకూడదని. అట్ ద సేమ్ టైం మీ ఆలోచన కూడా ఉంది కదా, ఆన్ టైంకి వస్తారు, లేట్ అవ్వదు, ఆన్ టైంకి వస్తే మీకు కూడా వర్క్ మంచిగా జరుగుతుందని. జాయిన్ అయిన రోజు కూడా ఉన్నారని అంటున్నారు. మరి అది ఎందుకని మీరు ఆన్ పేపర్ ఎందుకు ఇవ్వట్లేదు సందీప్ తాపాకి? ఎందుకని దీన్ని అంటే డెఫినెట్లీ పబ్లిక్లోకి రాలేదు కాబట్టి దీన్ని ఎవరు పబ్లిక్లోకి చేయాలనుకుంటున్నారా? అండ్ జెన్పాక్ట్ కంపెనీ ఏదైతే హెచ్ఆర్స్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్న టచ్లోనే ఉన్నారు. మీరు తక్షణమే దీనికి కంపన్సేషన్ కింద లేకపోతే న్యాయం ఎలా చేస్తారనేది మీకే వదిలిపెడుతుంది. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అతనికి బాధపడాల్సిందే. ఇక్కడ తప్పు ఎవరు చేశారు అనేది పక్కన పెట్టేసండి. అంటే అది ఇన్సిడెంట్, జరిగింది ఇన్సిడెంట్, అంటే మిస్టేకు అని నేను అనట్లేదు. కానీ జరిగిన దానికి ఖచ్చితంగా మీరు పెద్ద మనసు చేసుకొని న్యాయం చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? అండ్ ఆశ్చర్యకరంగా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్క న్యూస్ ఛానల్లో కూడా ఎందుకు రాలేదు తెలీదు. ఒకే ఒక న్యూస్ ఛానల్లో, హైదరాబాద్ డైలీ న్యూస్ ఛానల్లో వచ్చింది, అది కూడా కంపెనీ నేమ్ మాట్లాడలేదు. నేను కూడా ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ క్యాబ్ వాళ్ళది లేకపోతే డ్రైవర్ది తప్ప లేకపోతే కంపెనీ తప్ప జరిగిపోయింది, దాన్ని మనం వెనక్కి తీసుకురాలేదు.
ఇప్పుడు సందీప్ తాపాకి 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి అతను వాళ్ళ బ్రదర్ నాకు కాంటాక్ట్ అయ్యాడు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ నాకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి నేను సందీప్ తాపా గురించి మాట్లాడగలుగుతున్నా. వేరే మిగతా వాళ్ళు కూడా కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ వర్షన్ కూడా మనం తెలుసుకొని పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళకి కాంపన్సేషన్ కింద లేకపోతే 1 ఇయర్ 1.5 ఇయర్ ట్రీట్మెంట్ కింద ఆన్ పేపర్ మీరు ఏదన్నా వాళ్ళకి ఒక హామీ ఇస్తే చాలా బాగుంటుంది. మీరు ట్రీట్మెంట్కి చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, మీకు సందీప్ తాపాకి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేస్తూ ఉన్నారనే విషయము నాకు చెప్పారు బ్రదర్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ముందుకు తీసుకెళ్ళి 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత అతని భవిష్యత్తుకి ఎంతో కొంత మీరు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడంటే మీరు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ఎంత లిమిట్ ఉందో తెలియదు. 1 ఇయర్ 1.5 ఇయర్ ట్రీట్మెంట్ అంటే చాలా ఖర్చు అవ్వచ్చు. సో ఇది కూడా మీరు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఈ విషయం మీద చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది నేను చాలా ధైర్యం చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇదంతా పబ్లిక్లోకి ఎలాగైనా తీసుకెళ్ళాలి. అండ్ నేను చాలా చిన్న పర్సన్ని అండ్ ఖచ్చితంగా జనాలకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు ఎక్కడా కూడాను ఎవరు మిస్టేక్ అనేది ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ట్రీట్మెంట్ జరిగినంత కాలం వాళ్ళు చేపిస్తున్నారు, కానీ తర్వాత ఏంటి అతని సిచ్యువేషన్ ఏంటో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎనీవే ఇది ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇంకా కూడా అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అండ్ కొంచెం బెటర్ అవుతున్నాడు. మనం చెప్పేది వినగలుగుతున్నాడు సందీప్ అనే స్టూడెంట్. ఇంకొక అమ్మాయికి రిబ్స్ ఇరిగిపోయాయనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎవరు ఏంటి అనేది నాకు డీటెయిల్గా తెలీదు. రిబ్స్ మీద చాలా ఇబ్బంది అయింది. ఒకరి బ్రెయిన్కి స్పాట్ డెడ్ అయ్యారు, సాయి తేజ. సో ఏదైనా కానీ రెస్ట్ ఇన్ పీస్. చాలా బాధాకరం. మీరు ఎన్నో కళలతో ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వాలని మీ కెరియర్ స్టార్ట్ చేస్తే విధి మన చేతుల్లో లేదు. అండ్ ఎనీవే సో అందరూ కూడాను పాజిటివ్గానే ఉందాము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కంపెనీ చేసిన తప్పు అని నేను చెప్పలేను. ఎందుకంటే క్యాబ్ డ్రైవరు నిర్లక్ష్యమో లేకపోతే ఎక్కువగా వర్క్ చేయడం వల్ల అతనికి వచ్చిన నిద్ర మనమైతే ఏది క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. కానీ క్యాబ్ జరిగిన వ్యక్తికి మాత్రం అతనికి ఏం జరిగిందనేది అది కూడా అతనికి కూడా న్యాయం జరగాలి. అదైతే మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అతని ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది ఎవ్వరూ కూడా ఏ న్యూస్ ఛానల్ పెద్ద న్యూస్ ఛానల్లో కూడా ఎవ్వరూ ఎందుకు వేయలేదనేది నా ప్రశ్న. అంటే ఇది సెన్సేషనల్ న్యూసే నిజంగా, కానీ ఎందుకని అన్ని దాంట్లో వేయలేదనేది క్వశ్చన్ మార్క్. ఎనీవే థ్యాంక్ యూ. ఇదొక్కసారి ఆలోచించండి. అండ్ మీరు ఈ విషయం గురించి వాళ్ళకందరికీ సత్వరమే న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.